హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు అలాగే అందులో కలగలుపు బెండకాయ ముక్కలతో చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా నేను తెల్ల చేప ముక్కలను అయితే తీసుకున్నాను. ఇవి 1 కేజీ ముక్కలకి నేను ఈ కర్రీ చూపించిపోతున్నానండి. ముందుగా అయితే వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద సైజు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలను అయితే ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి బెండకాయ ముక్క కనిపిస్తుందన్నమాట చేపల పులుసులో. ముందుగా స్టవ్ అంటించుకుని దానిపై కడాయి పెట్టుకొని ఇందులోకి వేరుశెనగ నూనె వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే వేరుశెనగ నూనె వేసుకోవచ్చు, లేదంటే మీకు ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు. వేరుశెనగ నూనె వేస్తే కనుక టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఇందులోకి చెక్క, మొగ్గ, ధనియాలు, యాలకులతో చేసిన పొడిని కూడా వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత 7-8 పచ్చిమిర్చి చీలికలను కూడా కోసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవుతాయండి. చేపల పులుసుకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అయితే వేసుకుని బాగా కలుపుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు అయితే పడుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని కూడా ఇలా పేర్చుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కల్ని పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. అలాగే దీనిలోకి కళ్ళుప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి వీటిని ఉడికించుకున్నట్లయితే నీరు అయితే బయటకు వస్తుంది. చూసారా, నీరు బయటకు వచ్చింది. ఇలా ఒక్కసారి కదుపుకొని ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకుందాము. ఇలా దీనికైతే కొంచెం కారం ఎక్కువైతే పడుతుందండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, మీరు తినగలిగినంత. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జుని కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా చేపల కూర వండినప్పుడు చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగానే తీసుకోవాలండి. మరీ వాటర్గా తీసుకోకూడదు. ఇలా గుజ్జు పిండుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ మెంతి పిండి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం చెక్క, మొగ్గ పొడి కూడా వేశాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఈ విధంగా కలుపుకొని ఒకసారి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాము. చేప ముక్కలతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మధ్యలో అయితే గరిటె పెట్టుకొని మధ్యలో సెంటర్లో కలుపుకున్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుందండి. చూసారా, బాగా ఉడికాయి కదా. దీనికైతే మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. అందుకనే చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఈ చేపల కూర వండేటప్పుడు ఇలా మధ్యలో అయితే బాగా అడుగు అంటుతుంది కాబట్టి అడుగు అంటకుండా స్పూన్తో నిదానంగా కదిలించుకోవాలి. చూసారా, మన బెండకాయ కూడా 85% అయితే ఉడికిపోయింది. ఇందులోకి కొంచెం ఉప్పు సరిపోలేదండి. మళ్ళీ చూసుకొని ఇప్పుడు మధ్యలో వేసుకున్నాను. ఒక్కసారే ఉప్పు అనేది వేయకండి. ఉప్పు వేసినట్లయితే మనం తినలేము కాబట్టి కొంచెం ముందు తగ్గించుకొని వేసుకొని తర్వాత చివరిలో చూసుకొని మనం వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించాను. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి. మట్టి పాత్ర అయినా ఇందులో అడుగు అంటుతుంది. అందుకనే మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి పులుసు చిక్కపడిందో లేదో చూసుకుందాము. మనకైతే ఇంకా చిక్కపడాలండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించాను. చూసారా, పులుసు అయితే చిక్కగా అయిపోయింది. అలాగే బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆపి సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడు ఒకేలాగా వండుకున్నా బోర్ కొట్టేస్తుందండి. ఇలా మధ్యలో కలగలుపు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.